హలో గైస్, సోలో లెవెలింగ్ సీజన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సీజన్ 2 రావడానికి కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు సీజన్ 1కి కంటిన్యూషన్గా మాంగానైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సోలో లెవెలింగ్ సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్లో జిన్వు షాడో మోనార్క్గా అయితే మారతాడు. ఆ తర్వాత ఏమవుతుందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. జిన్వు షాడో మోనార్క్గా మారిన తర్వాత ఆ డంజన్ అయితే క్లోజ్ అయిపోతుంది. తను చాలా అలసిపోవడం వల్ల అతనైతే ఇంటికి వచ్చి పడుకుంటాడు. తనకి కరెక్ట్గా 5 గంటలకి కాల్ వస్తుంది. ఆ కాల్ అయితే వాళ్ళ చెల్లి దగ్గర నుండి వచ్చి ఉంటుంది. మరుసటి రోజు తనైతే పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలని అయితే చెప్తుంది. వాళ్ళ చెల్లి స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఫార్మల్ డ్రెస్ వేస్తాడు. ఫార్మల్ డ్రెస్లో తన చెల్లి అయితే జిన్వుని చూసి నిజంగానే జిన్వునా అని అయితే అనుకుంటుంది. ఆ స్కూల్లో జిన్వుని చూసి స్టూడెంట్సే కాదు చివరికి టీచర్లు కూడా ఫ్లాట్ అయిపోతారు. జిన్వు అయితే వాళ్ళ చెల్లి క్లాస్ టీచర్తో మీటింగ్ అయితే అటెండ్ అవుతాడు. క్లాస్ టీచర్ వాళ్ళ చెల్లి గురించి అడుగుతుంది అనుకుంటే వాళ్ళ చెల్లి ఫ్రెండ్ అయిన ఆసాంగి గురించి మాట్లాడుతుంది. ఆసాంగి ఒక ఈ ర్యాంక్ అంటారు. తనైతే స్కూల్లో అవ్వడం వల్ల తను స్కూల్కి రావడం మానేసి ఉంటుంది. జిన్వు ఒక హంటర్ కావడం వల్ల తనకి డంజన్స్ గురించి దానిలోని హంటర్స్ గురించి బాగా తెలుసు కాబట్టి తనతో అయితే మాట్లాడమని అడుగుతుంది. సో టీచర్ అడిగింది కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడడానికి అయితే వెళ్తాడు. ఆ అమ్మాయి అయితే జిన్వుని గుర్తుపట్టేస్తుంది. ఎలా అంటే జిన్వు జిన్హాతో కలిసి శ్రీరాంక్ డంజన్ ని క్లియర్ చేసేటప్పుడు బయట పిక్నిక్ వచ్చిన వాళ్ళల్లో తను కూడా ఉంటుంది. కానీ తనకు తెలియదు ఏంటంటే జిన్హునే జిన్నా వాళ్ళ బ్రదర్ అని అయితే తెలియదు. హాన్సాంగి జిన్వు తనను మళ్ళీ స్కూల్కి పిలుచుకోవడానికి వచ్చాడనేమో అనుకుంటుంది. కానీ జిన్వు తనకి ఒక ఈ ర్యాంక్ హంటర్కి ఉండే రిస్కులకి దాని నుండి వచ్చే మనీకి వర్త్ కాదని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ తనైతే వినిపించుకోదు. సో తననైతే ప్రొఫెషనల్గా అయితే తయారు చేద్దామని అయితే డిసైడ్ అవుతాడు. ఆ అమ్మాయిని అయితే స్టూడెంట్గా చేసుకుంటాడు. తనకి ట్రైనింగ్ ఇవ్వడానికి వైట్ టైగర్ గిల్ మేనేజర్ పర్మిషన్తో ఆ గిల్ డీల్ చేసే ఒక ఈ ర్యాంక్ డంజన్ లోకి అయితే తీసుకువెళ్తాడు. మామూలుగా ఈ ర్యాంక్ డంజన్స్ అనేవి ఈ వైట్ టైగర్ గిల్ వాళ్ళు కొత్తగా వచ్చిన వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ట్రైనింగ్ సెక్షన్ ని లీడ్ చేసేది వైట్ టైగర్ గిల్ యొక్క ఏ ర్యాంక్ హంటర్ అయిన కిమ్చుల్. అది ఒక ఈ ర్యాంక్ డంజన్ అయినప్పటికీ అందులో ఒక ఏ ర్యాంక్ హంటర్, 7 మంది బి ర్యాంక్ హంటర్లు, అలాగే 4 సి ర్యాంక్ హంటర్లు అయితే ఉంటారు. సో మొత్తం 12 మంది. కొత్తగా ఆ గ్రూప్ లో అయితే జిన్వు, హాన్సాంగి కూడా యాడ్ అవుతారు. అందరూ కలిసి డంజన్ లోకి అయితే వెళ్తారు. బట్ వాళ్ళు వెళ్ళగానే సడన్ గా గేట్ కలర్ అనేది చేంజ్ అవ్వడం మొదలవుతుంది. ఆ గేట్ కలర్ అనేది రెడ్ కలర్ లోకి మారుతుంది. నార్మల్ గా బ్లూ గేట్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత అయితే ఓపెన్ అయిపోతాయి. కానీ ఈ రెడ్ గేట్స్ అనేటివి బాస్ చనిపోతే గానీ ఓపెన్ అవ్వవు. సో ఇప్పుడు జిన్వు వాళ్ళు ఖచ్చితంగా బాస్ని చంపిన తర్వాతే బయటకు రాగలరు. నార్మల్ వాళ్ళు 1 అవర్ గడిస్తే ఆ డంజన్ లోపల మాత్రం 1 డే గడుస్తుంది. వైట్ టైగర్ గిల్ మేనేజర్ భయపడి ఆ గిల్కి మాస్టర్ అయిన బెక్ని అయితే పిలుస్తాడు. బెక్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయినప్పటికీ చేసేదేమీ లేదు. ఒక్కసారి గేట్ క్లోజ్ అయితే గేట్ బయట ఉండే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ గేట్ని అయితే ఓపెన్ చేయలేరు. అప్పుడే అక్కడికి జిన్వుని చంపడానికి డాన్జు వస్తాడు. వీడైతే డాన్జుకు వాళ్ళ తమ్ముడు. వాళ్ళ అన్న చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి అయితే అక్కడికి వస్తాడు. కానీ గేట్ క్లోజ్ అయిపోతుంది. నార్మల్గా డంజన్స్ అనేవి క్లోజ్గా ఉంటాయి, కానీ ఆ డంజన్ మాత్రం ఓపెన్గా ఉంటుంది. అక్కడైతే హెవీగా మంచు పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ప్లేస్ని చూస్తూ ఉండగా సడన్గా 2 బాణాలు అయితే వస్తాయి. ఒకదాన్ని అయితే జిన్వు తన చేతితో అయితే పట్టుకుంటాడు. కానీ ఇంకోటి మాత్రం వేరే హంటర్కి తగిలి అతనైతే స్పాట్ నుండి చచ్చిపోతాడు. వీళ్ళ మీద అటాక్ చేసింది ఎల్ప్స్ అన్నమాట. ఇవి ఎల్ప్స్ అయినప్పటికీ వీటినైతే ఎక్కీస్ అని అయితే పిలుస్తారు. ఇవి మనుషుల్ని కనికరం లేకుండా చంపుతాయి. సడన్ గా ఎల్ప్స్ అనేటివి మాయమైపోతాయి. ఆ గ్రూప్ ని లీడ్ చేస్తున్న కిమ్చుల్ అయితే ఆ గ్రూప్ ని 2గా అయితే డివైడ్ చేస్తాడు. ఆ గ్రూప్ లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళందరినీ కిమ్చుల్ వైపు తీసుకుంటాడు. వీక్ గా ఉన్న వాళ్ళందరినీ ఇంకో గ్రూప్ గా అయితే చేస్తాడు. వీడి ఆలోచన ఏంటంటే ఒకవేళ వీక్ గా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వస్తే వీక్ గా ఉన్న వాళ్ళ వల్ల స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు కూడా స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వీక్ గా ఉన్న వాళ్ళని అక్కడే వదిలేసి స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని తీసుకొని బాస్ని చంపడానికి అయితే బయలుదేరతాడు. కానీ హిజినా అనే ఒక బి ర్యాంక్ హంటర్ మాత్రం కిమ్చుల్ గ్రూప్ తో వెళ్లకుండా వీక్ గా ఉన్న గ్రూప్ లో అయితే జాయిన్ అవుతుంది. హెక్కి వేసిన బాణానికి కిమ్చుల్ రియాక్ట్ అవ్వలేకపోతాడు. కానీ జిన్వు రియాక్ట్ అయ్యాడంటే ఖచ్చితంగా వీడు మామూలుడు కాదని వాళ్ళ గ్రూప్లో అయితే జాయిన్ అవుతుంది. డంజన్ బయట వైట్ టైగర్ గిల్ యొక్క మేనేజర్ ఉంటాడు. అతని పేరు సంజాన్. లోపల ఏ ర్యాంక్ హంటర్ అయిన కిమ్చుల్ ఇతని డివిజన్కి చెందినవాడే. సో అందరికీ బయట అయితే కిమ్చుల్ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు. మరోపక్క జిన్వు గ్రూప్లో మొత్తం 5 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా లో ర్యాంక్ హంటర్స్ అయినప్పటికీ వాళ్ళు భయపడకుండా ధైర్యంగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే ట్రైనింగ్ అయితే ఇచ్చుంటారు. జిన్వు వాళ్ళు ఐస్ బేర్ యొక్క టెరిటరీలోకి వెళ్తారు. అది చూసి కిమ్చుల్ ఈ ర్యాంక్ హంటర్స్ కి తెలియలేదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు బేర్ టెరిటరీలోకి వెళ్లారు, ఖచ్చితంగా వాళ్ళందరూ చనిపోతారు అంటాడు. ఇలా మాట్లాడుతుండగానే కిమ్చుల్ వాళ్ళపైన అయితే బేర్స్ అటాక్ చేస్తాయి. కానీ ఆ బేర్స్ అన్నిటిని కూడా కిమ్చుల్ ఒక్కడే చంపేస్తాడు. ఇంకో పక్క ఈజిన్ జిన్వుని ఇలా అడుగుతుంది, నువ్వు ఈ ర్యాంక్ హంటర్ కాదు కదా అని.
కానీ మనోడైతే దానికి ఏ సమాధానం చెప్పడు. ఈజిన్ ఒక బీ ర్యాంక్ అంట రావడం వల్ల అదొక బేర్ టెరిటరీ, ఇంకా ముందుకు వెళ్తే మన పైన అయితే బేర్స్ అటాక్ చేసే అవకాశం ఉంటుందని చెప్తుంది. దానికి జిన్వు ఈ బేర్స్ ఉన్న చోటుకి ఎల్ప్స్ రావు, ఇంకా చెప్పాలంటే బేర్స్ కంటే కూడా ఎల్ప్స్ చాలా డేంజరస్. సో వాళ్ళందరికీ కూడా బేర్ టెరిటరీనే చాలా సేఫ్ అని అయితే ఫీల్ అయ్యి వెళ్తారు. అక్కడైతే చాలా చల్లగా ఉంటుంది. జిన్వు తన ఇన్వెంటరీలో నుండి కొన్ని స్వెటర్లు అయితే తీసి ఒక్కొక్కరికి వేస్తాడు. జిన్వు స్పెషల్ మ్యాజిక్ యూజ్ చేయడం చూసి అందరూ అయితే షాక్ అవుతారు. ఎందుకంటే ఎంత పెద్ద స్పెషల్ మ్యాజిక్ యూజర్ అయినా కూడా దానిలో నుండి అయితే ఓన్లీ 2 ఐటమ్స్ మాత్రమే తీయగలుగుతారు. కానీ మన జిన్వు అయితే 5 మందికి 5 స్వెటర్లను అయితే తీస్తాడు. ఇదంతా చూసిన ఆన్సంగి అసలు ఏంటిది, అసలు నీ పవర్స్ ఏంటి అని అడుగుతుంది. జిన్వు తన తలపైన చేయి పెట్టి, ఈ డంజన్ లోపలికి నిన్ను తీసుకొచ్చింది నేనే, కాబట్టి నిన్ను సేవ్ చేయడం నా బాధ్యత, కానీ నన్నైతే ఎటువంటి క్వశ్చన్లు అడక్కు అని అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా వీళ్ళ మీదకైతే ఒక బేర్ అటాక్ చేస్తుంది. ఈజిన్ ఆ బేర్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ జిన్వు తనని ఆపేసి, ఇక్కడ ఫైట్స్ అన్ని కూడా నేనే చేస్తాను అని చెప్పి ఆ బేర్ అయితే మన జిన్వు అయితే ఒక్క దెబ్బకే చంపేస్తాడు. అది చూసి ఆ గ్రూప్ లో అందరూ కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత తినడానికి ఆ బేర్ నుండి అయితే మీట్ తీసుకుని తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తింటూ ఉన్నప్పుడు జిన్వు అయితే డైలీ ట్రైనింగ్ ఫినిష్ చేయాలి కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ జిన్వు గాన ఆ ట్రైనింగ్ ఫినిష్ చేయకపోతే పెనాల్టీ జోన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో వీళ్ళు కాపాడుకోలేరు కాబట్టి అక్కడే ఫినిష్ చేస్తాడు. హంటింగ్ చేయడానికి ఐస్ బేర్ యొక్క మంద ఉన్న ప్రాంతానికి అయితే వెళ్తాడు. అప్పుడు జిన్వు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫైట్ కోసం అయితే తన షాడోస్ అయితే యూజ్ చేస్తాడు. కమ్అట్ అనగానే ఇగ్రిస్ కమాండర్ గా ఉన్న షాడో ఆర్మీ మొత్తం బయటకు వస్తుంది. జస్ట్ గో అనగానే ఆ షాడో ఆర్మీ మొత్తం బేర్స్ మీద అటాక్ చేస్తుంది. షాడో ఆర్మీ మొత్తం బేర్స్ అన్నిటిని తుక్కుగా నరుకుతూ ఉంటారు. షాడోస్ మీద బేర్స్ అటాక్ చేస్తున్నప్పటికీ అవైతే రీజనరేట్ అవుతూ ఉంటాయి. కానీ అవి రీజనరేట్ అవడానికి జిన్వు యొక్క మ్యాజిక్ ని యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఆ 2 గ్రూపులు ఫైట్ చేస్తూ ఉండగా ఆ బేర్ గ్రూప్ యొక్క లీడర్ అక్కడికి వస్తాడు. ఆ లీడర్ అన్ని బేర్స్ కంటే కూడా దాదాపుగా 10 టైమ్స్ పెద్దగా ఉంటుంది. జస్ట్ ఒక్క దెబ్బకి ఒక్కొక్క షాడోని లేపేస్తూ ఉంటుంది. సో లీడర్ చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది. అప్పుడు జిన్వు తన కమాండర్ అయిన ఇగ్రిస్ ని పంపుతాడు. ఇగ్రిస్ ని పంపడం ఆలస్యం. ఇగ్రిస్ తన కత్తితో బేర్ లీడర్ కి ఫైట్ చేసే టైం కూడా ఇవ్వకుండా బాడీ అంతా నరికి పారేస్తాడు. ఆ కత్తితో ఫైట్ చేస్తున్న ఇగ్రిస్ ని చూసి జిన్వు కూడా నమ్మలేకపోతాడు. ఆ బేర్ లీడర్ ఒక తలని కట్ చేసి తీసుకొచ్చి జిన్వు కాళ్ళ ముందర పడేసి నీల్ డౌన్ చేస్తాడు. ఈ ఫైట్ ని చూసి జిన్వు, ఆ రోజు నాతో ఇగ్రిస్ కత్తితో ఫైట్ చేయలేదు కాబట్టి సరిపోయింది అని అనుకుంటాడు. ఎందుకంటే జిన్వు కంటే కూడా ఇగ్రిస్ చాలా పవర్ఫుల్ అన్నమాట. జిన్వు ఇగ్రిస్ కి థ్యాంక్స్ చెప్పి ఆ బేర్ యొక్క లీడర్ బాడీ దగ్గరికి వెళ్లి దాని సోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఇప్పుడు జిన్వు ఆర్మీలో ఆ బేర్ లీడర్ కూడా ఒక పార్ట్ గా అయితే అయిపోయింది. సో దీని తర్వాత జిన్వు వాళ్ళు బయటకు వెళ్లారా లేదా, బాస్ ని చంపారా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే ఆ వీడియో నోటిఫికేషన్ అనేది మీకైతే వస్తుంది. వెంటనే ఆ వీడియోనైతే మీరు చూడగలుగుతారు.